ఇది చాన్నాళ్ల క్రితం వచ్చిన ఒక కామెంట్. దీని మీద కాస్త వివరంగా జవాబు ఇద్దామని పక్కన పెట్టాను. ఆయన ఏం చెప్పారో ఒక్కసారి ముందు చదువుకుందాం. రాంబాణం గారు చాలా ఎక్కువ హేట్ స్పీచ్ ఇస్తున్నారు. బీజేపీ హిందూ సపోర్ట్ బట్టి అవ్వచ్చు, తప్పు లేదు. హిందూ వ్యతిరేకులకు శత్రువు కావచ్చు, తప్పు లేదు. కానీ కాంగ్రెస్ ఉంటే చైనా భారత్ను ఆక్రమిస్తుంది, హైందవం సర్వనాశనం అవుతుంది, ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పవద్దు. ద్వేషం ఉండవచ్చు, అది మీ పర్సనల్, ప్రజలపై రుద్దవద్దు. మీరు చెప్పినట్టు ఉంటే 70 ఏళ్లలో భారత్ చైనాకి ఎందుకు లోబడలేదు? హిందువులు ఎందుకు జబర్దస్త్గా ముస్లింలు క్రిస్టియన్స్ అవ్వలేదు? ఇష్టం వచ్చినట్టు చెబితే నమ్మేవాళ్ళు వెర్రివాళ్ళు తప్ప తెలివి తక్కువ వాళ్ళు అవరు. భారత్ మాతాకి ఇచ్చాయి, భారత్ హిందూ రాష్ట్రకి ఇచ్చాయి. దానికి జవాబు మన ప్రేక్షకుల నుంచి ఒకళ్ళు ఇచ్చారు. కాశ్మీర్లో ఏమి జరిగింది, పంజాబ్లో ఏమి జరిగింది, ఇప్పుడు కర్ణాటకలో, కేరళలో, బెంగాల్లో, ఢిల్లీలో, ఆంధ్రాలో ఏమి జరుగుతుందో తెలుసుకొని మాట్లాడండి అని చెప్పారు ఆయన. వెంటనే అవతల మనిషిలోంచి అంబేద్కరిస్టు బయటకు వచ్చేసాడు. ఏమడుగుతున్నాడో చూడండి. మరి 9 సంవత్సరాల నుంచి అక్షయ్ చిన్ను మోడీ ఎందుకు తీసుకురాలేదు? సర్జికల్ స్ట్రైక్ చెయ్యవచ్చు కదా, వరల్డ్ వైడ్గా మంచి పేరు కూడా వచ్చింది. జై శ్రీరామ్. ఇది మన దేశ దరిద్రం, ఇది మన దేశ దౌర్భాగ్యం. ఇటువంటి ఆలోచన విధానాన్ని ఏమనాలండి? ఇంత ద్వేషంతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన బీజేపీ గురించి మంచి మాట చెప్పాడు. బీజేపీ హిందూ వ్యతిరేకులకు శత్రువు కావచ్చు అన్నాడు. 100కి 100 పాళ్ళు నిజం. బీజేపీ హిందూ వ్యతిరేకులకు శత్రువే, కానీ హైందవేతరులకు కాదు. అతను కూడా ఆ మాట అనలేదు, అంతవరకు నయమే. ఇదిగో ఇక్కడ చూడండి, శ్రీనగర్లో మోడీ గారి సభకి వస్తున్న హైందవేతరులు. ఈ వీడియోయే చెబుతుంది మోడీ గారు హిందూ వ్యతిరేకులకు శత్రువే కానీ హైందవేతరులకు కాదు అని. కాంగ్రెస్ ఉంటే చైనా భారత్ను ఆక్రమిస్తుంది అన్నమాట అబద్ధమాట. కాంగ్రెస్ హయాంలో చైనా ఎన్ని వేల ఎకరాలు స్వాధీనం చేసుకుంది, హస్తగతం చేసుకుంది. 38,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం చైనా ఆధీనంలో ఉంది. ఇదంతా చైనా ఎప్పుడు ఆక్రమించుకుంది? కాంగ్రెస్ పాలనలో కాదా? ఇందులో నేను చెప్పిన అబద్ధం ఏముంది, తప్పేముంది? కాంగ్రెస్ అధికారంలో ఉంటే హైందవం సర్వనాశనం అవుతుంది అని నేను అన్నానట. అన్నానో లేదో గుర్తులేదు, కానీ అందులో అబద్ధం ఏముంది? నేను చెప్తే కాదు, ఒక స్వచ్ఛమైన జర్నలిస్ట్ గారు చెప్పిన మాటని ఇక్కడ ఒకసారి విందాం. కమ్యూనల్ వైలెన్స్ బిల్ 2014 ఆర్టికల్ 31A. ఇదేంటో తెలుసా? నేను ఇంతకుముందు కూడా చెప్పా, దాన్ని హిందూ బిల్లు అంటుంటాం అన్నమాట సహజంగా వాడుక పదంలో. ఎందుకంటే హిందువులను వేధించే బిల్లు. ఆ బిల్లు గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే బీజేపీ ఆ రోజున అడ్డుపడకపోతే ఆ బిల్లు అమల్లోకి వచ్చేస్తే ఇవాళ ఈ దేశంలో హిందువులందరూ కూడా శరణార్థులుగా మిగిలేవాడు. ఏంటంటే ఆ బిల్లులో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఎక్కడన్నా మతఘర్షణ జరిగితే హిందువుల మీద కేసు పెట్టేస్తారు. ఫస్ట్ హిందువులు తాము నిరపరాధులు అని నిరూపించుకోవాలి జైళ్ళల్లో ఉండి. అదే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇంకే మతం వాళ్ళైనా సరే వాళ్ళ మీద కేసు పెట్టరు. వాళ్ళు తప్పు చేశారని మనం నిరూపించగానే తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి హిందువులకు సంబంధించినటువంటి ఏదన్నా ఆలయాలు కానీ ప్రార్థనా స్థలాల్లో కానీ లేదా అసలు ఇంట్లోనైనా సరే ఒక భజన చేస్తూ ఒక మైక్ అది పెట్టుకోవాలంటే పక్కన ఉన్నటువంటి మైనార్టీలతో, దగ్గరలో ఉన్నటువంటి మైనార్టీలతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అది గుడైనా, బడైనా, ఇల్లైనా సరే. అదే ముస్లింలు క్రైస్తవులు వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో దానికి ఎవ్వరి పర్మిషను అక్కర్లేదు. ఇది అది క్రిమినల్ కేసులు పెడతారు. అదే హిందువులు కనుక వితౌట్ పర్మిషన్ భజన చేసుకున్నా, వితౌట్ పర్మిషన్ పూజ చేసుకున్నా కేసు పెడతారు. అది కూడా పర్మిషన్ ఎవరి వాళ్ళ పోలీసులు కాదు, ఎన్ఓసి. మనం చుట్టుపక్కల వాళ్ళందరితో సంతకం పెట్టుకుని వెళ్తే చుట్టుపక్కల ఉన్న ముస్లింలు క్రైస్తవులు ఇతర మతాల వాళ్ళతో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది పర్మిషన్. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి చట్టం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? ఈయన నాలాంటి యూట్యూబర్ కాదు, ఆయన పక్కా జర్నలిస్టు. ఆధారం లేకుండా ఒక్క మాట మాట్లాడాడు. అదేంటి హిందువులు సర్వనాశనం అవరాది? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది? ఆయన ఇంకో మాట అన్నాడు, మీరు చెప్పింది నిజమైతే 70 ఏళ్లలో భారత్ చైనాకి ఎందుకు లోబడలేదు అని. వీళ్ళని చూస్తే నాకు జాలి, అసహాయం కూడా వేస్తుంది. బ్రిటిషోడు ఇండియాలోకి వచ్చి ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చుని ఇక్కడ పాలించినట్టు చైనా వాడు పాలిస్తాడా? కాలం మారింది.
చైనా వాడు చైనాలోనే కూర్చుని ఉంటాడు, ఇక్కడ పాలించేవాడు ఇక్కడ ఎలక్షన్లో గెలిచిన వాడే అయి ఉంటాడు, కానీ వాడు చెప్పిందే ఇక్కడ పాలించబడుతుంది. బోర్డర్స్లో ఎందుకు రోడ్లు వేయలేదురా అంటే, అబ్బే మనం రోడ్లు వేస్తే ఆ రోడ్ల మీద చైనా వాడు మన దేశంలోకి ఎంటర్ అవుతాడు అని చెప్పారు. అది ఈ దేశానికి రక్షణ కల్పిస్తాము అని చెప్పిన ప్రభుత్వం చెప్పిన జవాబు. అక్కడ రోడ్లు వెయ్యొద్దు అని చైనా వాడు ఉత్తర్వులు ఇచ్చాడు. ఇక్కడి వాళ్ళు దాన్ని పాటించారు. అంతెందుకు, ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు భారత్ చోడో న్యాయ యాత్ర అని ఒకటి దాన్ని చేశారు. ఆ యాత్రలో ఏదైతే ప్రదేశాలను చైనా నాది అని క్లెయిమ్ చేసుకుంటుందో ఆ ప్రదేశాలలోకి ఆయన యాత్ర ప్రవేశించకుండా చూశారు. అంటే చైనా వారు ఆదేశించారు, రాహుల్ గాంధీ గారు పాటించారు. కాబట్టి స్వాధీనం చేసుకోవడము అంటే గవర్నమెంట్ ఆఫ్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని ఇక్కడ బోర్డులు పెట్టరు, కానీ వాళ్ళ పాలనే జరుగుతుంది. నేను చెప్పిందే నిజమైతే జబర్దస్తిగా హిందువులు ముస్లింలుగాను క్రైస్తవులుగాను ఎందుకు మారలేదని అంటాడు. జబర్దస్తిగా మారడం ఏంటి, ఒప్పించి మారడం ఏంటి, నాటకాలు ఆడి మారడం ఏంటి? మారుతున్నారు కదా. 3% 4% ఉండవలసిన క్రైస్తవులు ఈ రోజున 30% ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దీన్నే జబర్దస్తుగా పెరగడం అంటారు. ఇంకో మాట, 9 ఏళ్లలో అక్సైజీన్ని వెనక్కి ఎందుకు తీసుకోలేదు? ఇటువంటి ఆలోచన విధానాన్నే దివాళాకోరు ఆలోచన విధానం అంటారు. దీనికి అంతర్జాతీయ వ్యవహారాలు ఎట్లా నడుస్తాయో తెలుసుకోవాలి. 70 ఏళ్ళగా కాశ్మీర్లో మనం ఎంతకంటా ఏమీ చెయ్యలేము అనే కదా చెప్తున్నారు. మరి ఆ కాశ్మీర్ని భారత్లో కలిపేశాడు కదా మోడీ. మరి 70 ఏళ్ళగా రావి నది నీళ్లు పాకిస్తాన్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మోడీ ఆపాడు కదా. ఇది 9 ఏళ్ల క్రితమే ఎందుకు ఆపలేదు? ఈ రోజు దాకా ఎందుకు ఆగవలసి వచ్చింది? ఆలోచించి ఒకసారి. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఈ రోజున పాకిస్తాన్ చెప్ప చేత్తో పట్టుకుని ప్రపంచం చుట్టూ తిరుగుతుంది అంటే కారణం ఏంటంటారు? వాళ్ళు వ్యాపారాలు చేయలేక పంటలు నాశనం అయిపోయి అనుకుంటున్నారా? దానికి కారణం ఇక్కడ జరిగిన డిమానిటైజేషన్, నోట్ల రద్దు. ఆ నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది? పాకిస్తాన్ ఎప్పుడు చెప్ప చేత పట్టింది? ఇటువంటి క్వశ్చన్లు మీరు వేయకండి. ఆ నోట్ల రద్దు వల్ల ఈ టైం తీసుకొని ఈ రోజుకి దాని చేతిలోకి చెప్ప వచ్చింది. ఆ చెప్ప వాళ్ళ చేతిలోకి రావడానికి డిమానిటైజేషనే కారణము, దానికి మోడీయే కారణం. గత 40 ఏళ్లలో భారతదేశంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు కారణమైన వాడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వాడిని ఎవడో అదృశ్య శక్తులు లేపేస్తున్నాయి. దానికి కారణం ఎవరంటావు? అది తప్పంటావా రైట్ అంటావా? ఒకవేళ నిజంగా అటువంటి పనులు మోడీయే చేయిస్తున్నాడు అంటే మోడీని నువ్వు నేరస్తుడిగా పరిగణిస్తావా? గోకుల్ చాట్లో చాటు తింటున్న మా ముత్తాత ఫ్రెండ్ పాపం ముసలోడు బళ్ళుమని పేలి చచ్చాడు. ఆడి చావుకి కారణమైన వాడిని మొన్న ఇస్లామాబాద్లో వేసేశారు. అది తప్పంటావా రైట్ అంటావా? నాకైతే సంతోషకరమైన వార్త, నీకైతే బాధాకరమైన వార్త అంటావా? ప్రజాస్వామికంగా వాడిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి నేరస్తుడిగా నిరూపించి ఉరిశిక్ష చేయడమో జైల్లో పెట్టడమో చెయ్యాలి, కానీ ఇదేంటి అలా లేపేస్తారు, అది తప్పు కదా అంటావా? అంటావు, నాకు తెలిసే విషయం. కాబట్టి నాది హేట్ స్పీచ్ కాదు, జరిగిన విషయాలను చెబుతున్నాను. జరగబోయే విషయాలను ఆలోచించి అవకాశం ఉంది ఇలా జరగడానికి అని చెబుతున్నాను. ఇలా జరిగే అవకాశం ఉంది అని నేను చెప్పడానికి ఆధారాలు ఎక్కడున్నాయి? గతంలో జరిగిన విషయాలు. కాబట్టి బెదరో రామబాణం ఉంది, ఎప్పుడు కూడా నీట్ స్పీచే కానీ హేట్ స్పీచ్ కాదు. నీకు అర్థం అయింది అనుకుంటున్నాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.